అన్న నమస్తేనా? నమస్తే. మీ పేరు? నా పేరు జగ్గాపురం చిన్న మారెప్ప. చిన్న మారెప్ప. ఏ డిస్టిక్ అన్నా? మాది కర్నూలు జిల్లా నందవరం మండలం. నందవరం మండలం. జగ్గాపురం గ్రామం. ఏదైనా వేసిండేది ఇప్పుడు పంట? తమాషా వేసినాను. తమాషా ఎకరేసినాను సార్. ఏది ఇదేనా తమాషా ప్యాకెట్? ఓకే. ఎన్ని ఎకరాలు వేసినారు? ఎకరేసినాను సార్. ఎకర వేసినారా? ఇంకా వేరే ఏమన్నా పంట వేసినారు పక్కన? వేరేది క్రిస్టల్ వేసినాను ఒక 5 ఎకరాలు. అవునా? దానికి దీనికి ఏమైనా వ్యత్యాసం కనిపిస్తుందన్నా? వ్యత్యాసం అంటే ఇది అది కాయ లావు వస్తుంది, ఇది కాయ కొద్దిగా సన్నలు వస్తుంది. కాకపోతే ఇది పంట ఎక్కువ కనపడుతుంది. అంటే దిగుబడిలో ఇది ఎక్కువ పంట కాయ ఎక్కువ వస్తుంది. అది ఇది ఒకే రోజైనా పెట్టిండేదనా? అది దానికి దీనికి 10 రోజులు తేడా. అవునా? 10 రోజులు తేడా. అంటే ఇదే వెనక నుంచి పెట్టిండే. వెనక నుంచి పెట్టిన. ఇప్పుడు దీనికి కాయలు ఎన్ని ఉండొచ్చనా? ఇప్పుడు ఎన్నిచ్చినాడు కదా అన్న, ఎన్ని కాయలు ఉన్నాయన్నా? 90 కాయలు. అంటే పూత మొగ్గ ఎట్లా ఉంటుంది? ఏం కథ? పూత మొగ్గ అంటే దీనికి మించిందేమి యాది లేదు. అట్లా అంటారా? చాలా పూత మొగ్గ వస్తుంది. ఏమంటే మన వర్షం ఎక్కువైన దానికి రాలిపోయింది. ఇంకా పూత రాలిపోయింది. లేకుంటే ఈ పాటికల్లా 100 కాయ సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ అన్న ఎనిసినాడు 90 కాయలు ఎనిసినాడు ఆల్మోస్ట్. పెట్టొచ్చు కదన్నా, ఇంకా మన వాళ్ళు ఎవరికైనా చెప్పొచ్చు కదా రైతులకి. ఓకే. మీ నెంబర్ చెప్పగలరా? ఫోన్ నెంబర్ చెప్పనా ఒకసారి? 88 97 18 6 333 333. అట్లయితే రైతులకు మనమైతే చేయొచ్చు. మనము ఎక్కడి నుంచైనా తెచ్చిండేది ఇది? వాటర్ కూడా తట్టుకుంటుంది. వాటర్ కూడా ఎక్కువ కట్టరాదు. వాటర్ కూడా ఎక్కువ కట్టరాదా? తక్కువ నీళ్ళ తీసుకునేది. క్రిస్టల్కి ఎక్కువ కావాలి వాటర్, చాలా తక్కువ. ఎన్నిసార్లు కట్టిండొచ్చు? దీనికి ఇప్పుడు ఒక 5 సార్లు కట్టింటాను. అంతే. ఇంకా ఎక్కువ అయితే కట్టకూడదు. అసలు వేయలే. ఇంకా ఎక్కడైనా ఎర్ర రోగం కానీ ఇంకా ఏమన్నా దీంట్లో కనపడుతుంది. వేరే దాంట్లో ఏమన్నా క్రిస్టల్ కనపడుతుంది. వేరే దాంట్లో ఉంది. మన దాంట్లో అయితే ఆడ ఎర్ర తెగులు కానీ ఏం రాలే. నీళ్ళు ఆగినా కూడా ఏం రాలే. నీళ్ళు ఆగినా ఎక్కడన్నా? నీళ్ళు ఆగలేదు. కాకపోతే ఎర్ర తెగులు అంటే నీళ్ళు ఆగితే రాదు. బెట్టకి ఎక్కువ వస్తే ఎర్ర తెగులు వస్తుంది. బెట్టకి తట్టుకునేది కదా. మీరు ఎప్పుడు వేసిండేది ఇది? నేను జూన్ 1కి నాటినాను. జూన్ 1కి అంటే ఎండలు ఉంటాయి అప్పుడు? ఎండలు ఉండే కదా. ఆ ఎండకు తట్టుకుని అయితే వచ్చింది. ఓకే. ఇప్పుడు ఎన్ని రోజులు పైరు ఉండొచ్చానా? ఇప్పుడు అదే 2.5 3 నెలలు అందాజు. ఓకే. ఓకే. అయితే మనం రైతుకైతే రెఫర్ చేయొచ్చు, ఇంకొకరికి చెప్పొచ్చు మనం. నీళ్ళు తక్కువ ఉన్న వాళ్ళు ఇంకా వేసుకుంటే ఇంకా మేలు. ఓకే. ఓకేనా? మనము మైసీడ్స్ కంపెనీ నుంచే ఇత్తనం ఇచ్చినాం కాబట్టి చూద్దామని చెప్పి వచ్చిండేది. బాగుంటుంది. ఇంకా పత్తి కూడా ఇడిపించినప్పుడు కూడా మళ్ళీ వస్తాం. పత్తి పగిలే టైంకి 100% బాగా వస్తుంది మనకైతే. చాలా మంది చూసిపోయారే, అందుకని నెక్స్ట్ పంట చూసుకొని వాళ్ళకి కూడా చెప్దామని. అంటే చూసినారా వచ్చి సేను? అవునా? అవునా? అంటే ఏమంటున్నారు? ఇదే ఇత్తనము ఏమి ఇట్లా కాసేది, ఇట్లా మగ్గ వచ్చేదా అని అడుగుతుంటారు. అట్లా అంటే ఎక్కడ ఏం రోగాలు అయితే రాలేదు కాబట్టి. ఇంకోటి నల్లి కూడా ఎక్కువ రాదు దీనికి. లేదు కదా? నల్లి ప్రభావం తక్కువ, చాలా తక్కువ ఉన్నట్టుంది. ఏంటంటే ఇక్కడ ముండ్లు వస్తుండవు ఇటుగా సుంకులక్క. ఓకే. అందువల్ల ఎక్కువ తాగదు. క్రిస్టల్ ఏం సాపు ఉంటుంది కాబట్టి పీర్చి పరేస్తుంది. అంటే దీనికి నల్లి కానీ దోమ కానీ చాలా తక్కువ అంటారు. తట్టుకుంటుంది కూడా. అవునా? అంటే మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉంటే తక్కువ దిగుబడిలోనే ఎక్కువ తీయచ్చు. అట్లయితే మన ఊరు రైతులకు కూడా చెప్దామని. 20 క్వింటాల్ పక్క వస్తుంది. ఏం మాట్లాడే పని గ్యారెంటీ వస్తుంది అంటారా? ఈ పంట తీసేంత వరకు మేము చూసుకుంటాం, మేము కూడా వస్తుంటాం, మాట్లాడిస్తాం. ఓకేనా? ఎవరైనా రైతు ఒకవేళ యూట్యూబ్లో పెడతాను నేను, ఒకవేళ రైతు ఫోన్ నెంబర్ అడిగితే కూడా మీ నెంబర్ ఇస్తాను. మీకు ఎట్లా వచ్చింటే అట్లే చెప్పండి. అబద్ధం చెప్పేది అయితే మనకు అవసరం లే. అది రైతు నుంచి రైతే తెలుసుకోవాలా. మన కంపెనీలో ఉండే ఇత్తనాలన్నీ నెంబర్ 1 ఇత్తనాలు. మనమైతే రైతులకు అలాంటి ఇత్తనాలు ఇస్తున్నాం. అసలు ఈ ఇత్తనం వద్దే వద్దని అని అడిగితే ఎకర నాటి చాలా. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? ఇంకా 3 ఎకరాల కన్నా తేలేదు కదా అని నేను అనుకున్నాను. అట్లా అదే ఫస్ట్ మనం రైతుకి చెప్పాల్సింది 1 ఎకరా వేసి చూస్తేనే అనుభవం అవుతుంది. కాబట్టి మనం ఎకరా వేపిస్తాం. ఇప్పుడు నీకు అనుభవం అయింది, నెక్స్ట్ నువ్వే చెప్తావు మాకు. అందులో వచ్చేసి దీనికి ఇంత గ్యాప్ చూడాలి చెట్టుకి. కరెక్ట్ చూడు. అది ఆ మాట నేను అప్పుడే అంటేనే. ఇప్పుడు ఈ చెట్టుకి ఆ చెట్టుకి చూడు, ఇది 90 ఉంటే అది 80 అన్న ఉంటుంది. చెట్టు పంగు వస్తుంది. ఎంత దూరం పెట్టుకుంటే అంత పంగు వస్తుంది. ఈ పంగు రావాలి చెట్టు. అంటే పంగు వస్తేనే ఎక్కువ దిగుబడే.
అడుగిడాల అడుగు పక్క ఇడాల. ఎకరాకి ఎన్ని నాటొచ్చు అన్న? ఎకరాకి 2 నాటలు తిని, కరెక్ట్ 2 నాటాల. నేను చెప్తేనే చూసి అప్పుడే లేదు, ఆ అనుభవం ఉంది కాబట్టి ఆ మనిషి కరెక్ట్ చెప్పేస్తున్నాడు. బంగలు రావు, చక్కగా పోతుంది, కాయలు ఎక్కువ పట్టదు. బంగలు వస్తేనే కాయ. హైట్ వస్తే జుట్టు కట్ చేసేసేయండి ఇంకా కొద్దిగా హైట్ అయితే. ఇప్పుడు ఎంత ఉండొచ్చు అన్న? ఇది 5 అడుగులు ఉందే? ఉంటుంది సార్, ఇది 5 లేకుండా 4 అడుగులు, 4-4.5 ఉండొచ్చా? 4.5. ఓకే ఓకే. ఎందుకంటే కొంతమంది ఇది ఎక్కువ వస్తుంది హైట్ అంటారు, మినిమం 5 అడుగుల లోపు ఉంటుంది కాబట్టి. కాపు పట్టిందిరా అంటే, కింద కాపు పట్టిందిరా అంటే ఆటోమేటిక్ ఆగుతుంది. అయితే నీ వరకు అయితే ఓకే కదన్న పంట? ఏం ఇబ్బంది లేదు, మనం ఇంకోవరకు చెప్పొచ్చు మనమైతే. ఓకే. ఎవరైనా బలం వేసింటే కాయ లావు వస్తుందేమో, నన్ను వేయలే. పొటాష్ వేయి, అస్సలు వేయలేదు. పొటాష్ వేయి, ఊరుతుంది కొద్దిగా. నీకు పోయినసారి పగిలిన ఫొటోస్ నాతో ఉన్నాయి, నేను పొలాలు తిరిగేవాడే కాబట్టి నీకు చూపిస్తే ఇప్పుడు అట్లే పగులుతుంది కూడా. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అన్న.